దేవుని అనుసరించడం లేదు, దేవుడి వాక్యం వినటం లేదు, దేవుడు నడవటం లేదు. కాబట్టి ఖడ్గము కొలుతారయ్యా, దేవుడి మీతో నడవట్లేదయ్యా, యుద్ధానికి వెళుతున్నారు, దేవుడి మీతో లేడు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? వెళ్ళిపోయారు, యుద్ధానికి వెళ్ళిపోయారు, చనిపోయారు. నీ రోజున సేవకుడు అంటే ఏమిటి తెలుసా? శత్రువు చేతుల్లో నుండి నిన్ను విడిపించబడాలని దేవుడు సేవకుడు నియమించి, గద్దించి, పాపాలు ఒప్పించి, స్థిరపరచి, ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయడానికి దైవజనుని దేవుడు ఏర్పాటు చేస్తే మూర్ఖపు పనులు చేస్తున్నారు కొంతమంది. మూర్ఖపు పనులు ఏమి? మేము వెళితే ఏంటి? మేము పని చేసుకోవద్దా? మేము డ్యూటీలు చేయవద్దా? మేము దీవించబడొద్దా? మాకు డబ్బు సంపాదించుకోవద్దా? చేసుకో, ఎల్లు. నేనేమైనా కాదన్నా, నీ సొమ్మె నాకేం పెడతారా? పెట్టను కదా. దైవజనుడు ఎందుకు చెబుతున్నాడు తెలుసా? మీరు వెళ్ళి పని చేస్తారు, కష్టం తెచ్చుకుంటారు, అది చినిగిపోయిన జేబులో వేసినట్టు అవుతుంది. మీ బిడ్డలకు అది దీవెనగా మారదు. హాస్పిటల్లో బిల్లు కడతారు అని దేవుడు ఇలాగ చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకండి కొంతమంది డబ్బు డబ్బు డబ్బు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, పని పని పని, అది పని ఈ పని, అది ఇది అని దేవుని ఆరాధన కూడా చేసుకోకుండా, ఆయన మాటలు అనుసరించకుండా మూర్ఖంగా నడుస్తున్నారు. కాబట్టి మీరు ఖడ్గము పాలవుతారు, కూలిపోతారు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి అక్కడ దేవుడు విడిచిపెడుతున్నాడు. కారణం ఎందుకయ్యా? నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదంటే దేవుడి మాట అనుసరించకుండా, దేవుణ్ణి కనపరచకుండా, ఆయన సన్నిధిలో కనపడకుండా కొన్ని మూర్ఖపు పనులు చేయటం బట్టి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావని దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే రెండో మాట, దైవజనుడి మాట వినకపోతే వ్యాపారం లాస్ అవుతుంది. దైవజనుడి మాట వినకపోతే నీవు ప్రాణాపాయంలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. రెండు మాటలు చెప్పాను. మూడో మాట చెప్తున్నాను, దేవుని సేవకుడి మాట వినకపోతే పరిశుద్ధాత్మ కూడా మీకు దూరం అయిపోతాడు. మూడో మాట జాగ్రత్తగా వినాలి. ఏమైపోవాలి? మీరు పాడే పాటలు రావిక. ఆత్మ పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న పరిశుద్ధాత్మ సన్నిధి మీకు రాదు. ఎందుకంటే నీవు పైగా ఎగురుతావు కానీ, పైగా పడతావు కానీ లోపల ఆత్మ ప్రేరేపణ అనేది బంధించబడుతూ ఉంటుంది. ఎందుకంటే సేవకుడి మాట వినకుండా ఆ టైంకి వచ్చి మనం ఎగిరినా, ఆ టైంకి వచ్చి మనం భాషలు మాట్లాడినా, ఆ టైంకి వచ్చి ప్రార్థన చేసినా దేవుడు తన ఆత్మని ఇవ్వకుండానే చేస్తున్నట్టు కనపడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సేవకుడితో సన్నిధితో మనం నడవాలండి. మూడోది, పరిశుద్ధాత్మను దూరం చేస్తాడు దేవుడు. జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు చాలా మంది. పరిశుద్ధాత్మను దూరం చేశాడంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత కన్నీళ్లు గార్చినా దేవుడు తన ఆత్మనికి ఇవ్వడు. పరిశుద్ధాత్మను దేవుడు దూరపరుస్తాడు. ఎవరు దూరమైనా మనకు బాధ లేదు, ఆత్మ దూరం కాకూడదు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట రాయబడింది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను దేవుడు దూరపరుస్తాడని మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూద్దాం. ఆ బిడ్డలారా, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనములో చూద్దాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధాయను, తానే వారితో యుద్ధము చేసెను. ఇప్పుడు ఎవరు యుద్ధం చేస్తారు? జాగ్రత్తగా తలపైకి ఎత్తండి. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిలో నుండి వెళ్ళిపోయిన తరువాత వారితో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎవరితో అంటే సేవకుడి మాట వినని నీతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎంత మంచి మాట అండి. గుండెలు పగిలిపోతున్నాయా? భయం వేస్తుందా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు నీలో నుండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. అక్కడ ఏమనుందో? ఎఫెసీ పత్రిక 4:30, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. నాకు చూడండి, మన అందరికి బలం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు బలం. మనందరికి
పరిశుద్ధాత్ముడు లేకపోతే ఒక పాట పాడలేం, ఒక వాక్యం చెప్పలేం, ఒక అడుగు వేయలేం, ఒక మాట మాట్లాడలేం, మనం బతకలేం. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆయన దుఃఖ పెడుతున్నారంట. అక్కడ రాస్తుంది. నువ్వు ఎవరిని దుఃఖ పెడుతున్నావో తెలుసా? నీ విపరీతమైన నీ ప్రవర్తనకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నీ యాశాలకి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నీ ప్రవర్తనకి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఆయన వారిలో ఉండలేక వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే దేవుడు వారితో యుద్ధము చేయడం మొదలు పెట్టాడు. యుద్ధం ఏంటి తెలుసా? శత్రుతో నువ్వు యుద్ధం చేయాలి కదా, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో యుద్ధం చేస్తా. నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు ఎట్టపోతున్నావు పో, యాశాలు వేస్తున్నావే, ఇప్పుడు నేను నీకు శత్రువుని. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు కదా, ఇప్పుడు నేను ఉన్నాను అనుకుంటున్నావు కదా, నీ విపరీతమైన ప్రవర్తనకి నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను నీకు శత్రువుని, నేను నీతో యుద్ధం చేస్తా. నువ్వు ఏం చేస్తావే చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి దేవుడు మనతో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. జాగ్రత్త. దేవుడు యుద్ధం చేయడం అనుకున్నావేమో, దేవుడు కన్ను ఎర్ర చేస్తే నీ జీవితం ఏమైపోయిందో ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు, ఎంతకాలం నువ్వు జీవిస్తావు? దేవుడిని గాయపరుస్తున్నావు, దేవుడు నీ పక్షముగా దుఃఖపడుతున్నాడు. నిన్ను బలపరచడానికి తన ఆత్మను ఇస్తున్నాడు, నిన్ను కుమ్మరిస్తున్నాడు, నువ్వు అభిషేకించబడిన ఆత్మ ఇస్తున్నాడు. ఆయన ఆత్మే బయటకు వచ్చేసింది నీ ప్రవర్తనను బట్టే. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను నీతో విరోధిని అయ్యాను, నేను నీతో యుద్ధం చేస్తా, నువ్వు ఎట్లుంటావో నేను చూస్తా, నా ఆత్మను నువ్వు దుఃఖ పెడుతున్నావని చెప్పి ఇశ్రాయేలులందరినీ పరిశుద్ధ ఆత్మను దుఃఖపెట్టి నడిచారండి. దేవుని సేవకుడు మాట అంటే పిచ్చి పిచ్చిగా ఉంది, మీకు సరదాగా ఉంది. పరిశుద్ధాత్ముడు పనిచేయడు మీలో. పరిశుద్ధాత్ముడు యొక్క పని ఏమిటి తెలుసా? సేవకుడు ఏది చెబుతాడో మనం దాన్ని చేస్తే పరిశుద్ధాత్ముడు మనలో నిలబడి ఉంటాడు. ఎక్కువ ఎంతకాలమైనా కూడా సేవకుడు గర్విస్తే, సేవకుడు అమ్మాయిలు పిచ్చే, సేవకుడు లోకస్తుడు అయితే ఆ మాట మనం తీసుకోవసం లేదు. సేవకుడు ఆత్మతో మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని తీసుకుని నడవాలి. అది కఠినంగా ఉందా, గాయపరచబడుతున్నామా, కానీ మనకు ఆశీర్వాదం వస్తుంది. పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడే ఇప్పుడు నేను నడిపించకుండా పక్కకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు నీతో యుద్ధం చేయడం మొదలు పెడుతున్నాడు. ఎందుకు ఈ బతుకుతున్నావు అంటే కారణం సేవకుని మాట పక్కన పెట్టడం బట్టి. దేవుడికి నువ్వు విరోధం ఎందుకు అవుతున్నావు? ఈ రోజున అపజయాల మధ్యలో ఎందుకు నడుస్తున్నావు? నీ కుటుంబాల పైన తగాదలు ఎందుకు అవుతున్నాయి? నీ కుటుంబంలో జడలు ఎందుకు అవుతున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు నీలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. దేవుడికి వ్యతిరేకమైన బ్రతుకుతున్నావు. నన్ను ఎవరు చూడట్లేదులే, నా సంగతి ఎవరు తెలియదులే, నా బ్రతుకు ఎవరు తెలియదు అనుకుంటున్నావు. జాగ్రత్త. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంత్య దినము వరకు నేను ముద్రించున్నాడు. తన జీవితం తన కోసం నీ మీద ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మను ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు అపొస్తలుల కార్యాల్లో. ఆది కాండంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అర్థమవుతుందా? కొత్త నిబంధన వరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ డైరెక్ట్ గా మన మీదకే వస్తున్నాడు. ఎక్కడ హృదయపూర్వకంగా ఆరాధిస్తారో వారి మీదకి దిగుతున్నాడు. ఎక్కడ ఆయనకి స్థలం ఇస్తారో వారితో నడుస్తున్నాడు. ఎక్కడ ఆయన మనస్ఫూర్తి గౌరవిస్తారు వారిని నడిపించి బలపరచబోతున్నాడు. ఆయన పేరు ఎవరైనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను కూడా దుఃఖపెట్టే వాళ్ళు ఉన్నాం మనలో. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. మూడోది, ఆయన దుఃఖ పెట్టే వాళ్ళంగా మనం ఉండటానికి వీలు లేదు. ఎందుకు దుఃఖ పెట్టారు అని అంటే తిరుగుబాటుతనం. సేవకుడితో తిరుగుబాటుతనం. కొంతమంది తిరుగుబాటు వినాలి. తల్లపైకి ఎత్తండి అమ్మా. నేను చెప్తూ నిద్ర వస్తుందా మీకు ఏమన్నా? తల్లపైకి ఎత్తినండి, చక్కగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పగలుగుతున్నారు? ఈ దినాల్లో పరిశుద్ధాత్మని బోధ ఎక్కడ ఉంది? మంట కలిగిన బోధ ఎక్కడ ఉంది? తీవ్రత బోధ ఎక్కడ ఉంది? దేవుడు మనకి ఇచ్చిన వరం, మనం చనిపోయిన పరలోకానికి వెళ్ళిపోతాం. ఎవరి కోసం బతకాలి మనం? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. పరిశుద్ధాత్మను మోసపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. మనస్సాక్షిని మోసపరుచుకుంటున్నారు చాలా మంది. బైబిల్లో పరిశుద్ధాత్మను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అననీయ సప్పిరా మోసం చేశారా బ్రదర్? చేశారు. వాళ్ళు ఎలా మోసం చేశారంటే దేవుని సొమ్మును దొంగిలించారు. అందుకు దేవుడు బాధపడ్డాడు. అక్కడ దేవుడి సొమ్ము దొంగిలిస్తారంటే కొంతమంది దేవుడికి వస్తున్న సొమ్మును దేవుడికి ఎవరంటే వాడుకుంటారు. దేవుడు బాధపడ్డాడు. అక్కడ పరిశుద్ధాత్మను బాధపడ్డాడు. అక్కడ అన్నాడు. కావాలంటే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చదువుకుందాం.
ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ 5 అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని మేము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చూసావా, పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నారు? తలపైకి తెలియనండి. నీ సొమ్ము దగ్గర నువ్వు ఎందుకు మోసపోతున్నావు? నీ సొమ్మే కదా. కొంతమంది మమ్మల్ని మోసం చేస్తారు, తెలుసా మీకు ఆ విషయం? నన్ను మోసం చేస్తారు, దేవుడి సేవకులు మోసం చేస్తారండి, దేవుని మోసం చేస్తారండి. డబ్బుల దగ్గరికి పిసినారితనంతో దేవుని మోసం చేస్తారు. దేవుడు 100 రూపాయలు ఉంచుకుంటే 500 ఓడబిగుతావు, జాగ్రత్త. దేవుడేమో తమాషా అనుకున్నారేమో. సొమ్ము దగ్గర కొంతమంది దేవుడికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారండి. ఏందో మరి పిసినారితనంగా ఉంటారు. అది నీ సొమ్మే కాదమ్మా, నువ్వే అనుకున్నావు కదా దేవుడికి దారాలం ఇద్దామనుకుని. మరి నువ్వెందుకు అలా ఉన్నావంటే నీ డబ్బును చూడగానే నీ మనస్సులో సాతాను ప్రవేశించి పరిశుద్ధాత్మని నువ్వు మోసపరిచావు, దేవుని మోసం చేస్తున్నావు. దేవుడు మోసపోడు, మోసపోకుడి. గలతీ పత్రిక 6 ఎన్నో వచనం అది. గలతీ పత్రిక 6వ అధ్యాయం, పట్టుకో వాక్యాన్ని. ఎన్నో వచనం రా? 6:6. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ఎలా మోసం చేస్తారు అసలు జనాలు? చాలా మంది మమ్మల్ని చాలా మోసం చేస్తారు. నిజం చెప్తున్నాను, మేము మోసపోతూ ఉంటాం. మాకు అలవాటు అయిపోయింది. మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయితే మోసపోవటం మాకు అలవాటైంది. కానీ మేము మోసపోవట్లేదు. మేము దేవుని కోసము త్యాగం చేయటానికి, వేయపరచుకోవటానికి ప్రభు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మమ్మల్ని జనాలు మోసం చేస్తున్నారు. కానీ ఆ మోసం వలన వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పన? శాపం వచ్చి మీద పడుతుంది. ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవుని ధనాన్ని విషయంలో పరిశుద్ధాత్మని మోసపరిచారని అపోస్తల కార్యాలు మనం చక్కగా చదివాం. నీ సొమ్మే కదా బాయ్, నువ్వెందుకు ఆలోచిస్తావు దేవుడి విషయంలో? నిజమన్నయ్య, చాలా ఆలోచిస్తారు. డబ్బుల దగ్గర సేవకుడికి ఇవ్వాలంటే నలిగిపోతారండి, నలిగిపోతారు. దేవునికి ఇవ్వడానికి 100, 200 పిసికి 10 మంది మాట్లాడుకొని ఉంటాళ్లే, కూర్చోబెట్టండి. అందరూ పోయిన తర్వాత పిలిచి ఒక ప్రార్థన చేసుకుని 500, 200, 300 పెడదాంలే, పోతాళ్లే. బానిసగా చేస్తారు సేవకుడిని. మేము దేవుడికి బానిసలు, మనుషులకు కాదు. దేవుని నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ దేవుని నువ్వు కనపరచలేదు, నీ చేతగా. అట్లా బంధువులు కనపరుస్తారు, కొంతమంది రక్త సంబంధాలు కనపరుస్తారు, మంచి పడగడలు కనపరుస్తారు, అంతంతా చూస్తారు. దేవుడికి చేసిన వచ్చాలకి నసుకి పిసికి ఆలోచన చేసి 10 మంది వచ్చి మాట్లాడి దేవుని మోసం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోతారు. నేను చెబుతున్నాను, నేను ఏ సేవకుడికైనా చెప్తున్నాను, యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నారు, పచ్చిగా చెబుతున్నాను. నేను దేవుడికి కానుక అనుకుంటే ఎవరికి తెలియకుండా ఎక్కువగా తీసి వాళ్ళకి ఫోన్ పే కొట్టేస్తా. ఎందుకు తెలుసా? నాకు దేవుడు అలా ఇస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఎంత ఇయ్యాలా, అంత ఇయ్యాలా, అంత ఇయ్యాలి, ఎంత ఇయ్యాలి? ఎవరు మోసం చేస్తావు? నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు, నీకు తెలియలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది రెండో ఫస్ట్ క్వాలిటీ. ఎవరు అంటే అననీయ బతుకులు. ఇవి అననీయ బతుకులు. వాళ్ళు నిజం చెప్తున్నాను, ఆ ఇంట్లో ఆశీర్వాదం లేక చచ్చారు. వాళ్ళు ఆశీర్వాదం లేక చచ్చిపోయారండి. ఎందుకు ఆశీర్వాదం లేదు తెలుసా? అననీయ సఫీరాకి డబ్బు దొంగలలో. దేవుడు ఆ స్థలం అమ్మకపోతే వాళ్ళకి గతి లేదు. అసలు ఆ పొలం అమ్మకపోతే వాళ్ళకి అసలు దేవుడి దగ్గర రాకపోతే నీ విలువ పెరిగింది. నువ్వు బయట జీరోవి, ఇక్కడ పోతే హీరోవి. నువ్వు నేను ఇవ్వడం అంటే మన హీరోలమా, అందగాళ్ళమా, యాక్టర్లమా, డాక్టర్లమా, మనం ఎవరు ఎడ్యుకేటర్లమా? జీరో బతుకులమానవి. హీరోలకు ఎందుకు చేశాడు తెలుసా? ఆయన పాదాల దగ్గరికి వచ్చాం కాబట్టి. అంతే కదన్నా? నీకు నాకు విలువ ఎక్కడుంది అసలు? మనం యేసు నమ్మబట్టి హీరోలుగా మారాం, అది మర్చిపోతున్నారు. సజీవ యాగముగా
సజీవ యాగముగా సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివే సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివే స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలలు తలచి యేసునాథుని స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో చేతులు పెగతే సియోను మార్గములో పలు శోధనలు సియోను మార్గములో పలు సాతాను జయించుటకు శుద్ధాత్మను సాతాను జయించుటకు శుద్ధాత్మను హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? పరిశుద్ధాత్మని దుఃఖ అని ఏడుస్తాడండి. చెప్పుకుంటాడా? నీకేమన్నాక నువ్వు ఇలా చేసావాక అన్నా, నువ్వు ఇలా చేస్తున్నావన్నా అన్న, నేను నీకు దూరం అయిపోయి చెప్తాడా? పరిశుద్ధాత్మని దూరం అవటం చాలా బాధ. అది దాన్ని తట్టుకొని ప్రసంగం ఇక్కడ ఆపేస్తున్నా ఈరోజు. హల్లెలూయా. వింటారా? చెప్పను ముగించరా? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎందుకు చెప్పటం? వద్దులే, మర్యాద ఎందుకు మూసేస్తున్నాను. మీకు ఇష్టం లేదు చూడు. అసలు చూడు, మాకు పలుకుతున్నారు వాళ్ళు. అది అసలు ఎందుకు అంతలా నీకు అంత చెప్పడంత బాధ నాకు ఎందుకు? ప్రార్థన చేసుకుంటారు గంట దేవుడితో. ఇంకా నాకేమవుతుంది చెప్పండి? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేస్తానమ్మా? ఒక్కొక్క ఆమె ప్రైజ్లో పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతుంది. న్యాయబద్ధ గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. అబ్బాయి న్యాయాధిపతుల గ్రంథం తీయ 16వ అధ్యాయం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు స్వామి. నువ్వు నీలాగా నువ్వు దొరకటమే నా బతుకు మారిపోయిందయ్యా. వామ్మో నాయన, నేనే ఆడ తిరిగేవాడిని ప్రభా. నువ్వు నాకు న్యాయాధిపతులక 16వ అధ్యాయం 20 వచనం పడదాం. 20 వచనం పడండి. ఫిలిష్తీయులు సంసోను నీ మీద పడుతున్నారని మీద ఎప్పుడట్లు బయలుదేరి యుర్జమ్మను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించేరి అతడు బందీ గృహములో తిరగలి విసురు వాడాయను. ఎవరు పోతే గతి పట్టింది? వెళ్ళిపోతే గతి తిరగలిస్తున్నాడు. మన అబ్బియా తిరగలిస్తున్నారండి. తిరగలే గాజాలో. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దెయ్యాలు పోగొట్టాడు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కొండలు ఎత్తి ఇస్త్రీ వారేశాడు, గేట్లు ఇస్త్రీ వారేశాడు. ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళిపోయాడండి. పనికిమాల పనులు చేశాడు. ఒక సేవకుడు, ఒక పరిశుద్ధుడు, ఒక మంట, ఒక రెవల్యూషన్, ఒక ప్రతిష్ఠుడా. అడిపడి తెలుసా? తొడ మీద నిద్రపోతుండే అర్థం కాలా మనోడికి. కానీ పరిశుద్ధాత్మను ఉండలేకపోయాడు. ఒరే పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను నీళ్ళు ఉంచుకుంటావేంద్రా అని చెప్పి యెహోవా అతను ఎడబాసి వెళ్ళిపోయాను. అప్పుడు 2 కళ్ళు బీగారు. అంతవరకు ఒంటి మీద చెయ్యేటి దమ్ము సరిపోలే ఎవడికి. నా దేవుడు ఎవరు తెలుసా? నువ్వు జీరావి, నా దేవుడు హీరో చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధాత్మ అంటే అది. యెహోవా అతను ఎడబాసిన అతనికే తెలియలా. చెప్తాడు, అక్క నేను పోతున్నాను, అక్క నువ్వు ఈ పనులు చేయబాక, నేను చెప్తా, మీరు సరిగ్గా కూర్చోండి అని.
మీరు మీరు అట్టండో ఎట్టనే చెబుతా, నాకులాగా చెప్పేటోడు కాదు ఆయన, తోళ్ళకు ఆయన వెళ్ళిపోతాడు. రహస్య పాపాలుంటే అసలు ఉండడు. ఆ డోర్కి ఎట్ట పెట్టడమే. ఆ ఇంటికి ఏం పెడతారు చెప్పండి, ఆయన ఆ గుండెకి ఏం పెడతారు చెప్పండి. అంటే ఇక సంబంధం నాకు ఆకువ కేసుకునేవాళ్ళు, పానబరగలు తినేవాళ్ళు, సిగరెట్ దిగేవాళ్ళు, బల్లలో చేయి పెట్టేవాళ్ళు, సినిమా షికార్లు చేసేవాళ్ళు, అక్కడ ఇక్కడ మాట మాడుకునే వాళ్ళు, ఊగేవాళ్ళు. నాకు నీకు ఏమాత్రం సంబంధము లేదు. నువ్వు ఏడైనా సాగు, నాకు నీకు చెప్పండి. నువ్వు ఏ చెవులో దూకుతా నాకు సంబంధం లేదు, ఏ రాయి కింద కనబడితే నాకు సంబంధం. దరిద్రపదార నన్ను పెట్టుకొని నన్ను ఆరాధన చేసి శృతి శృతి అని చప్పట్లు కొట్టి 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 శృతి శృతి తెచ్చి తీసుకెళ్ళి అది ఇది ఇది చేసి స్తోత్రం 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 అని అందరు నమ్మిస్తే లోపల నేను ఉండనా? నేను ఎవరిని? రోషము గలవాడని. కట్ట 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 ఒక్క దెబ్బకి 6 పడాలి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మనోడు తిరగలిస్తుంటే అక్కయా అక్క పెద్దక్క ఓ అక్క ఊరందరూ వచ్చి తూనీ బతుకు చేడ తూనీ బతుకు చేడ అని తిడుతుంటే చెవులు కమ్ముకున్నాయి. మనోడు ఎగురుతున్నప్పుడు, చక్కగా శృతిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు అందరూ చూసి సంతోషించి సంసోనా సంసోనా సినిమాలు టీవీలు అన్నీ మనకు తెలిసినాయి కదా, ఇప్పుడు నీ బతుకు అట్ట అయిపోద్ది. కాబట్టి ఎవరిని కాపాడుకోవాలి దశ ముఖ్యమైన ఉద్దేశం, అసలు ఆయన్ని మనం కాపాడుకోవాలి. కొట్టండి. ఆమె ఇంతటితో ముగింపును కలుగు చేసుకుందాము గాక.